హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను పొనగంటి కూర మామిడికాయ పచ్చడి అండి, రోటి పచ్చడి. ఎప్పుడు కూర వండుకుంటాము పొనగంటి కూర. ఈసారి నేను కొంచెం వెరైటీగా మ్యాంగో వేసి రోటి పచ్చడి చేద్దామని. మంచిగా ఉంటుంది, తినడానికి టేస్టీగా పుల్ల పుల్లగా కొంచెం కారంగా అట్లా ఉంటుంది. దానికి పొనగంటి కూర అయితే కడిగి నీట్గా చేసి పెట్టుకున్నాను. తగినన్ని మిరపకాయలు తీసుకొని అట్లా ముక్కలుగా చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను చూడండి. అందులో అట్లాగే కొంచెము జీలకర్ర వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి చూసి వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి నేనైతే చిన్న సైజు 2 కట్ చేసి పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం కారం పడుతుంది. మిరపకాయలు అయితే వేగిపోయాయి చూడండి. ఇట్లా ముక్కలు చేసి వేయించుకుంటే మనకు పైకి చిల్లకుండా ఉంటాయి, పగలకుండా. లేకుంటే ముక్కలు చేయకపోతే విరవకపోతే అట్లా ఎగురుతాయి, అన్నీ చిల్లుతాయి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ నేను నీట్గా చేసి పెట్టుకున్న పొనగంటి కూర పెట్టేసుకున్న కడాయిలో చూడండి. ఆయిల్లో పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూసినా మంచిగా మగ్గిపోయింది కూర. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, కొత్తిమీర అవి అందులో కలిపేసుకుందాము. ఇవి కూడా కొంచెం మగ్గిపోవాలి. ముక్క కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది మనకు. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసామంటే ఒక 2 నిమిషాలలో మగ్గిపోతుంది. ఈ లోపల మనము నువ్వులు పల్లీలు వేయించుకున్నాం కదా, అవి ఫస్ట్ పౌడర్ చేసుకుందాము. పౌడర్ చేసుకొని మళ్ళీ మిరపకాయలు వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని తగినంత సాల్ట్, కొంచెం పసుపు, వెల్లుల్లి అవన్నీ వేసుకొని మళ్ళీ వాటిని కూడా కొంచెం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు చూసి వేసుకోండి. ఫస్ట్ నేను కూరలో కొంచెం వేసాను కదా మగ్గడానికి, అది చూసి వేసుకోవాలి. ఉప్పు వేస్తే మంచిగా మగ్గిపోతుందని నేను అట్లా చూసిండ్రు. అట్లా వాటర్ వచ్చి అట్లా మగ్గిపోతుంది మంచిగా. మామిడికాయలో నుంచి ఆకుకూరలో నుంచి వాటర్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయి మంచిగా మగ్గిపోయింది. నేను స్టవ్ ఆపేసిన. చూడండి, జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు ఒక 1/2 టీ స్పూను. ఇవన్నీ మళ్ళీ అందులోనే గ్రైండర్లో వేసుకొని ఒకసారి మంచిగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా చేసుకొని బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, అంతే. ఇంకేమీ వేయలేదు నేనైతే. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, ఇంగువ పొడి. నేనైతే వేయలేదు. నేను పచ్చళ్ళలో వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి ఆ స్మెల్, ఆ టేస్టే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అందుకని నేనైతే ఆ విధంగానే చేసిన. ఇది దేనికైనా దోశ టిఫిన్లలోకి బాగుంటుంది. రైస్లోకి నెయ్యి వేసుకొని వేడి అన్నము నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఇంకా అసలు ఆ టేస్ట్ తింటేనే తెలుస్తుంది అన్నట్టుగా ఉంటుందండి. చూడండి, కొంచెం ఏమన్నా పడుతుందా అని నేను టేస్ట్ అయితే చూశాను. ఇంకేం పట్టలేదు సాల్ట్, అది ఇంకా అన్నీ మనం వేసినవి సరిపోయింది. చూడండి, ఇట్లా ఈ విధంగా నేను లంచ్ టైంలో వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని ఆ పచ్చడి సైడ్కి ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ అట్లా తిన్నాను. చాలా బాగుందంటే అసలు చెప్పలేనంత టేస్ట్ అండి. మనకు తింటే కానీ తెలుస్తుంది అన్నట్టుగా ఉంది ఆ టేస్ట్. చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూడండి, చేయండి. ఇప్పుడే ఎవరు చేయకపోతే చూసి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.